డియర్ వ్యూవర్స్, ఈ వీడియో తెలుగు వ్యూవర్స్ కోసం. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ లేకపోతే కాలేజ్ గ్రాడ్, మీకు డిగ్రీ తర్వాత గ్యాప్ ఉంది మీ ఎక్స్పీరియన్స్ లో, మీరు ఒక హౌస్ వైఫ్ హూ వాంట్స్ టు స్టార్ట్ ద కెరియర్, లేకపోతే మీరు వేరే ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, మీకు కెరియర్ చేంజ్ కావాలి ఎందుకంటే మీకు సాలరీలో లేకపోతే మీ జాబ్ లో గ్రోత్ లేదు, అలాంటప్పుడు విచ్ ఈస్ ద బెస్ట్ కెరియర్? సో ఫ్రమ్ మై 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, US IT recruiting industry, US staffing industry is the best industry for you if you want to get a new feel of getting income and different experience. ఎందుకంటే US staffing industry is a more than $200 billion industry. ఇంకా ఈ ఇండస్ట్రీలో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళ కోసం సాలరీ, ఇన్సెంటివ్స్ అనేది ఎప్పుడు తగ్గదు. ఎందుకు? బికాజ్ we as a industry expert, మాకు ఎవరైనా irrespective of మీ previous experience, మీ education, if you have 3 top skills to start with, అంటే మీకు good communication skills, English communication skills, you have a good interest to work in this industry, interest అనేది చాలా అవసరం. Third thing is about you are interested to talk to people, మీరు జనాలతో మాట్లాడి వాళ్ళకి కన్విన్స్ చేసే ఎక్స్పీరియన్స్, పవర్, ఆర్ యూ హ్యావ్ ద ఇంటెన్షన్ ఉందనుకోండి, యుఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఫర్ యూ. నౌ యుఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీలో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, లెట్స్ అండర్స్టాండ్. యూ కెన్ గెట్ ఇన్ టు రిక్రూటింగ్. సో రిక్రూటింగ్ అనేది ఒక వింగ్, బెంచ్ సేల్స్ అనేది ఇంకో వింగ్, ఓపీటీ రిక్రూటింగ్ అనేది ఇంకో వింగ్. వింగ్ అంటే డిఫరెంట్ రోల్స్ అన్నమాట. రిక్రూటింగ్ లో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ రిక్రూటింగ్, ఏమవుతుంది, రిక్రూటింగ్ లో యూ విల్ హ్యావ్ ఐటీ రిక్రూటింగ్, నాన్ ఐటీ రిక్రూటింగ్, ఫార్మా రిక్రూటింగ్, ఇంజనీరింగ్ రిక్రూటింగ్. అంటే మీరు యాజ్ ఎ రిక్రూటర్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి జాబ్ సీకర్ ని ప్రొవైడ్ చేసి ఆ పొజిషన్ లో ఫిల్ చేస్తారు, అంతే. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్. ఇఫ్ యు ఆర్ ఏ రిక్రూటర్, అంటే మీరు రిక్రూటర్ జాబ్ చేశారనుకోండి, మీరు ఏం చేయాలి, మీ డ్యూటీ, యూ విల్ హెల్ప్ ద జాబ్ గివర్ బై ఫైండింగ్ ఎ జాబ్ సీకర్ ఫర్ దెమ్. అంటే ఏంటి, మీ కంపెనీ మీకు జాబ్ రిక్వైర్మెంట్స్ ఇస్తుంది, అంటే వాళ్ళ దగ్గర జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, యూ యాజ్ ఎ రిక్రూటర్ గో అండ్ ఫైండ్ జాబ్ సీకర్, ఎవరైతే ఈ జాబ్ కోసం మ్యాచ్ అవుతారో. మీ పని ఏంటి, యాజ్ ఎ రిక్రూటర్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అ జాబ్ సీకర్. ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బెంచ్ సేల్స్, మీరు బెంచ్ సేల్స్ జాయిన్ చేశారనుకోండి, బెంచ్ సేల్స్ రిక్రూటర్ అయ్యారనుకోండి, మీరేం చేస్తారు, యూ విల్ హెల్ప్ ద జాబ్ సీకర్ బై ఫైండింగ్ ఏ జాబ్ గివర్ ఫర్ దెమ్. అంటే మీ కంపెనీ అండర్ లో ఆల్రెడీ జాబ్ సీకర్స్ ఉంటారనమాట. ఈ జాబ్ సీకర్స్ ఏం చేస్తారు, త్రూ యువర్ కంపెనీ వాళ్ళకి జాబ్ వస్తే మీ కంపెనీతో టైఅప్ అయి కాంట్రాక్ట్ చేసుకొని వాళ్ళు మీతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి జాబ్ ఇప్పించడం ఎవరి రెస్పాన్సిబిలిటీ, బెంచ్ సేల్స్ రిక్రూటర్ గా మీ రెస్పాన్సిబిలిటీ. మీరేం చేస్తారు, మీకు జాబ్ సీకర్స్ ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు బయట ఎవరి దగ్గర జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో, జాబ్ గివర్ ఎవరో వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ జాబ్ సీకర్ను వాళ్ళకి ప్రెజెంట్ చేయాలన్నమాట. ఇదిగో మా దగ్గర ఒక జావా డెవలపర్ ఉన్నారు, ఇదిగో మీ దగ్గర మీరు ఒక జావా డెవలపర్ని చూస్తున్నారు కదా, ఇది మా జావా డెవలపర్ని ఇంటర్వ్యూ చేయండి అని మనం ప్రెజెంట్ చేయాలి. ఓకే, సో రిక్రూటింగ్ లో ఏంటి, మా దగ్గర జావా డెవలపర్ జాబ్ ఉంది, యాజ్ ఎ జాబ్ సీకర్ మా రిక్వైర్మెంట్ కి మీరు పనిచేస్తారా అని మీరు అప్రోచ్ అవ్వాలి. ఓకే, యూ అండర్స్టూడ్ రిక్రూటింగ్ అండ్ బెంచ్ సేల్స్. ఓపీటీ రిక్రూటింగ్ ఏంటి, కొన్ని కంపెనీస్ లో జాబ్ సీకర్ ఉండరు, జాబ్ గివర్ ఉండరు, కానీ వాళ్ళకి ఈ కంపెనీ గ్రో చేయాలని ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుంది, ఓపీటీ రిక్రూటింగ్ అనే ఒక రోల్ ఓపెన్ చేస్తారు. ఆ డ్యూటీ ఓపీటీ రిక్రూటర్ డ్యూటీస్ ఏంటి, మీరు మార్కెట్కి వెళ్ళి జాబ్ సీకర్ ఎవరు ఉంటారో, ఎవరికి జాబ్ కావాలో వాళ్ళని వెతకాలి, వాళ్ళు మీతో పని చేయాలని ఓకే అనుకుంటే వాళ్ళని తీసుకెళ్లి జాబ్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో, ఎవరి దగ్గర జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో వాళ్ళకి మీరు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ జాబ్ సీకర్ అనే అతను మీ కంపెనీ త్రూ జాబ్ చేస్తే మీ కంపెనీకి కమిషన్ వస్తుంది, అలానే ఆ జాబ్ గివర్ అతను ఒక క్యాండిడేట్ ని పొందుతారనమాట. సో యూ అండర్స్టూడ్, రైట్? సో యాజ్ ఎ రిక్రూటర్, what is that you can do? You can help a job giver by finding a job seeker. As a bench sales, you can help a job seeker by finding a job giver. As a OPT recruiter, you have to find job seeker, then help the job seeker to get a job through a job giver. I hope మీకు full clarity వచ్చింది. I will be spending much time in creating such videos. If you like it, let me know in the comment box and subscribe to the channel. Thank you. Take care.